இந்த వీడియోలో మనం హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్బీఓ. మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటి గురించి చూస్తామంటే, మన ఎస్బీఓలో కంటెంట్ రివ్యూవర్ టాస్క్ ఎలా చేయాలనే దాన్ని చూస్తాము. ఒక మిస్టేక్స్ లేకుండా ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం ఇచ్చింటారు, టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ ఏం ఇచ్చింటారు అనే దాన్ని స్టెప్ బై స్టెప్గా ఫాలో చేసి మనం ఈరోజు టాస్క్ కంప్లీట్ చేయబోతున్నాం. దానికి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ఫస్ట్ టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ పేజ్కి మనం వెళ్తాం. దాంట్లో మనం ఇప్పుడు చేయబోయేది కంటెంట్ రివ్యూవర్ టాస్క్. ఆ తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సార్ ఆల్రెడీ ఒక వీడియో మేక్ చేసి వేసిండారు. ఆ వీడియో తమిళ్లో ఉంటుంది. మీకు తమిళ్ అర్థమయ్యేట్లుంటే తమిళ్లో చూసి ఫాలో చేయండి. నాకు తమిళ్ అర్థం కాదు అట్లంటే తెలుగులో ఈ వీడియోని ఫాలో చేయండి. ఓకే, మనం ఇప్పుడు ఈ వీడియో ఇన్స్ట్రక్షన్స్ మీన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేదాన్ని చూస్తాం. అన్ని టాస్క్లోనూ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇలాగే ఇచ్చింటారు. దీని మీద స్టెప్ బై స్టెప్గా ఫాలో చేయాలా. మిగతా టాస్క్లు వచ్చి ఈ టాస్క్ వచ్చి కంటెంట్ రివ్యూవర్ కాబట్టి ఇక్కడ మీరు ఇవ్వాల్సింది మీ ఓన్ రివ్యూ, ఓకేనా. మిగతా టాస్క్లో వచ్చి కంటెంట్ వాళ్ళే ఇచ్చేస్తారు, జస్ట్ షేర్ చేసేది మాత్రమే మీ టాస్క్గా ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, ఒక ప్రోడక్ట్ ఇస్తారు, ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా మీ ఓన్ రివ్యూస్ని మీరు ఇక్కడ షేర్ చేయాలి, ఓకేనా. కంపెనీ పేఅవుట్ ఇస్తుందనే దానికోసం ఉత్త ఫీడ్బ్యాక్స్ పాజిటివ్గా మాత్రమే ఉండకూడదు. మీ ఓన్ పాజిటివ్ అంటే ఆ ప్రోడక్ట్ మీకు నచ్చిందంటే పాజిటివ్, నచ్చకపోతే నో, ఎస్ ఆర్ నో మాత్రం ఇక్కడ మీరు ఇవ్వాల్సిన రివ్యూ అది మీ ఓన్ జెన్యూన్ రివ్యూగా ఉండాలి. కంపెనీ పేఅవుట్ ఇస్తుందనే ఒక రీజన్ కోసం ఊరికే పాజిటివ్గా మాత్రమే ఇవ్వకూడదు, సరేనా. ఆ తర్వాత ఈ ఫర్ డేకి 2 టాస్క్ ఉంటుంది. ఆ 2 టాస్క్కి ఒక టాస్క్ చేసిన 5 అవర్స్ తర్వాత ఇంకొక టాస్క్ మీరు సబ్మిషన్ చేసేలా ఉంటుంది, ఓకేనా. ఆ టాస్క్ సబ్మిషన్ చేసేటప్పుడు కరెక్ట్గా మీకు అక్కడ రేటింగ్ రివ్యూస్ అంతా ఆ ప్రోడక్ట్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, కంపెనీ కోసం మీరు చేయొద్దండి. మీరు చేసే టాస్క్ మీ ఓన్ రివ్యూగా ఉండాలి, జెన్యూన్ రివ్యూగా ఉండాలి, సరేనా. ఆ తర్వాత వచ్చి మీరు ఇచ్చే ఆన్సర్ వచ్చి ఎస్ ఆర్ నో అలా ఉండాలనే తప్ప అది ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉండకూడదని చెప్పినారు. ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, ఓకే, రైట్, గుడ్ అలా సింపుల్ వర్డ్స్లో చెప్తే అది కొంచెం ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది. మీ ఫీడ్బ్యాక్స్ ఏంటో అది రెస్పాన్సిబిలిటీగా ఉండాలా. ఆ తర్వాత మీరు టాస్క్ సబ్మిషన్ చేసేటప్పుడు ఆ ప్రోడక్ట్కు ఆ క్వశ్చన్స్కి అక్కడ ఏం క్వశ్చన్స్ అడిగిండారో ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్స్ అనేది ఉండాలి. ఆ క్వశ్చన్ అడిగితే మీరు ఒక ఆన్సర్ అక్కడ ఇవ్వకూడదు, ఓకే. నా క్వశ్చన్ రిలేటెడ్గా మాత్రమే అక్కడ ఆన్సర్స్ మ్యాచ్ అవ్వాలి, సరేనా. ఇప్పుడు టాస్క్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు బైమోట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోవాలా. అక్కడ ప్రోడక్ట్ టైటిల్, ఇక్కడ మనకు ప్రోడక్ట్ టైటిల్ ఇచ్చింటారు కదా, ఆ ప్రోడక్ట్ టైటిల్ని అక్కడ మీరు సెర్చ్ చేసి వెతికిన తర్వాత ఓపెన్ చేసి అక్కడ మీరు ఆ ప్రోడక్ట్ అనేది ఫుల్ డీటెయిల్స్ మీరు అక్కడ రీడ్ చేయాలి, ఓకేనా. అక్కడ ఇచ్చిన డిస్క్రిప్షన్ ఏంటి ఇచ్చింటారు, ఎంఆర్పి రేట్ ఏంటి, ఆ తర్వాత బైమోట్లో దాని రేట్ ఏంటి, ఆ తర్వాత ఏం ఫీడ్బ్యాక్స్ ఉంది, ఆ తర్వాత అది మీకు ఏం రిలేటెడ్గా యూజ్ అవుతుంది, ఇలాగ ప్రతి ఒక్క డీటెయిల్స్ని దాంట్లో మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు మన ఎస్బీఓలో టాస్క్ సబ్మిషన్ పేజ్లో క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని క్వశ్చన్స్కి దానికి ఎస్ అంటే ఎస్, నో అంటే నో అన్ని కరెక్ట్గా ఆ క్వశ్చన్స్కి మ్యాచ్ అయ్యే ఆన్సర్స్ మాత్రం మీరు అక్కడ ఇచ్చేటట్టు ఉంటుంది. ఇదిగా మీరు పొద్దు చేసే టాస్క్. దీన్ని నేను మీకు ఇప్పుడు టాస్క్లా చేసి నేను మీకు చూపిస్తాను, ఓకేనా. దానికి ఫస్ట్ నేను ప్రోడక్ట్ టైటిల్ని కాపీ చేసి తీసుకుంటా. నేను ఇప్పుడు ప్రోడక్ట్ టైటిల్ని కాపీ చేసుకుంటాను. ఇప్పుడు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని అట్లే మినిమైజ్ చేసేసి మన బైమోట్ స్మార్ట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకుంటాము. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం అక్కడ కాపీ చేసుకుని వచ్చిన టైటిల్ని ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ ఇచ్చిన తర్వాత సెర్చ్ కొడితే మీకు ఆ ప్రోడక్ట్ ఇక్కడ ఓపెన్ అయిపోతుంది.
ఓపెన్ అయిందా? దీంట్లో మనకి ఇక్కడ శాంపుల్ ఇమేజెస్ ఇచ్చింటారు. దీంట్లో ఏదైనా ఒక షాంపూని మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అక్కడ ఓపెన్ చేసిన అన్నీ హెడ్ అండ్ షోల్డర్ షాంపూ కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ దీని టైటిల్స్ ఉంటుంది కదా, టైటిల్ నుంచి పట్టి అట్లే స్క్రాల్ చేసుకొని దీని డిస్క్రిప్షన్ చూసుకోవాలి. ఓకేనా? దీనిది ఇక్కడ రేట్ ఏమి ఇచ్చిండారు, తర్వాత దీని ఎంఆర్పి రేట్ ఏంటి, ఆఫర్ ప్రైస్ ఏంటి అనేదాన్ని ఫుల్ అండ్ ఫుల్ డీటెయిల్స్ చూడాలి. ఇక్కడ వరకు కింద వరకు స్క్రాల్ చేసుకొని బాగా దీన్ని ఫుల్ అండ్ ఫుల్ క్లియర్గా దీన్ని చదివి చూడాలి. ఓకేనా? చదివి చూసిన తర్వాత మీరు రివ్యూస్ అనేదాన్ని మీరు షేర్ చేయాలి. దీనే కంటెంట్ రివ్యూస్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ నోట్ చేయాల్సింది ఏంటంటే దీనిది ప్రైస్ నోట్ చేసుకోండి. ఓకేనా? దీనిది 265 ఉంది. ఈ ప్రోడక్ట్ రేట్ వచ్చి 266 ఉంది. ఓకేనా? మనం ఇక్కడ నోట్ చేయాల్సింది ఇంతదా. ఆ తర్వాత మీరు దీనిది టైటిల్ ప్రతి ఒక్కటి దీన్ని నోట్ చేసుకోండి. ఓకే? మనకి ఇక్కడ బై మోడ్ సైడ్లోంచి ఉండే వర్క్ అంతదా. మనం ఇక్కడ రావాల్సింది ప్రోడక్ట్ సెర్చ్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ గురించి ఫుల్ అండ్ ఫుల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఒక్కొక్కసారి చదివి చూడాలి. ఓకేనా? మనకి ఇక్కడ రీడ్ చేసేది ఒకటి మాత్రమే టాస్క్ అనే దానివల్ల దీని ప్రతి ఒక్క డీటెయిల్స్ని మనం ఇక్కడ చదివి చూసుకొని నోట్ చేసుకోవాలి. ఓకే? ఇప్పుడు మనం అట్లే మినిమైజ్ చేసేసి బ్యాక్ పోతాం. మన ఎస్బీఐ పోర్టల్ని లాగిన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ టాస్క్ సబ్మిషన్ పేజ్కి వచ్చేస్తాం. అట్లే పైన స్క్రాల్ చేసుకొని వచ్చారంటే ఇక్కడ టాస్క్ సబ్మిషన్ అనే ఒక ఆప్షన్ మీకు షో అవుతుంది. దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఇప్పుడు చేస్తూ ఉండేది ఏం టాస్క్ అంటే కంటెంట్ రివ్యూవర్ టాస్క్. దీని మీద గో టు అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 1 minute వెయిటింగ్ టైమింగ్ ఉంటుంది. దీన్ని ఇక్కడ మీరు వెయిట్ చేయాలి. ఓకే, మన టాస్క్ సబ్మిషన్స్కి రెడీ అయింది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని తర్వాత మీకు ఈ ఆప్షన్ ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఉందా మీకు మెయిన్గా మీరు చేయాల్సింది దాని డీటెయిల్స్ అన్నీ. ఓకేనా? ఫస్ట్ ఆ ప్రోడక్ట్ రిలేటెడ్గా మీరు రేటింగ్స్ అడిగింటారా? నాకు హెడ్ అండ్ షోల్డర్ షాంపూ బేసిక్లీ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను 8 రేటింగ్స్ ఇస్తాను. ఓకే? ఆ ప్రోడక్ట్ మీకు ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోడక్ట్స్కి మీకు ఎంత రేటింగ్స్ ఇవ్వాలనుకుంటారో మీ జెన్యూన్ రేటింగ్ అనేది అక్కడ ఇవ్వండి. ఓకేనా? మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చిందా అని అడుగుతారు. ఖచ్చితంగా నాకు నచ్చింది, నేను ఎస్ అనేసి ఇస్తాను. ఆ తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ని ఎవరికైనా రెఫరల్ చేస్తారని అడిగిందా, నేను ఎస్ ఇచ్చినాను, దానికి నేను ఎస్ ఇస్తాను. ఆ తర్వాత మీ ఈ బైమోట్ అప్లికేషన్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసేదానికి రెడీనా అని అడిగిండారు. ఖచ్చితంగా నేను నా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నేను బైమోట్ అప్లికేషన్ని నేను రెఫరల్ చేస్తాను. ఎందుకంటే బైమోట్ స్మార్ట్ అప్లికేషన్లో మనకు చాలా యూస్ఫుల్ అయిన థింగ్స్ అంతా ఉంది కాబట్టి మన షాపింగ్ అనేది చాలా హ్యాపీగా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ను మనకు బైమోట్ స్మార్ట్ అప్లికేషన్లో అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఆ అప్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి నేను షేర్ చేస్తాను. ఆ తర్వాత మన బైమోట్ అప్లికేషన్లో ఆ ప్రోడక్ట్ది రేట్ ఎంత ఉందనేసి అడిగిండారు. 266 దాని రేట్. నేను దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఆ తర్వాత షాపింగ్ అప్లికేషన్ ఏది, ఇప్పుడు మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఆ తర్వాత చాలా ఆప్షన్స్ ఉంది కదా, చాలా అప్లికేషన్స్ వెబ్సైట్స్ ఉంది కదా, అలాంటి దాంట్లో మీరు దేంట్లో ఎక్కువగా పర్చేస్ చేస్తూ ఉంటారని అడిగిందా. నేను దీంట్లో అమెజాన్ క్లిక్ చేస్తాను. ఓకే? ఆ తర్వాత ఆన్లైన్లో మీరు యా ప్రోడక్ట్ని ఎక్కువగా బై చేస్తూ ఉంటారని అడిగిండారు. ఎక్కువ యా ప్రోడక్ట్ కొనుక్కుంటారని. నేను ఇక్కడ కాస్మెటిక్ అని ఇస్తాను. ఎందుకంటే నా పిల్లలు చాలా కాస్మెటిక్ ఇష్టపడి పర్చేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను కాస్మెటిక్ ఇస్తాను. అంతదా ఇక్కడ అడిగిన క్వశ్చన్స్కి అంతా నా జెన్యున్ ఫీడ్బ్యాక్స్ నేను ఇచ్చాను. అదే సేమ్ మీరు ఎస్ అంటే ఎస్ ఇవ్వండి, నో అంటే నో ఇవ్వండి. ఓకేనా? ఇక్కడ కావాల్సింది జెన్యున్ ఫీడ్బ్యాక్స్ మాత్రమే. సరేనా? దీన్ని ఇప్పుడు సబ్మిట్ కొట్టేస్తాం. టాస్క్ సబ్మిట్ సక్సెస్ఫుల్లీ అయిపోయింది. ఇక్కడ మనకు పేఅవుట్స్ కూడా యాడ్ అయిపోతుంది. ఓకేనా? మనకు కంటెంట్ రివ్యూవర్ టాస్క్ ఇంతేదా. ఓకేనా? చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు. మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మన జెన్యున్ ఫీడ్బ్యాక్స్ అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సింది కంపల్సరీ. ఓకేనా? మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో మీట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.